మీరు బీసీల గురించి మాట్లాడే కంటే ముందు బీసీలకు ఏమి ఇచ్చిరో ఓ దిక్కు ఇది నడుస్తుండగా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకో నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మళ్ళీ మా బీసీలకు చెప్తా ఉంటే మరి అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీకు ఇచ్చింది కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా. ఒకటి బీసీ గుర్తుపెట్టుకోండి తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేటోడు. కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి మీకు? ఏమి కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి అంటారు? కాంగ్రెస్ వాళ్ళ పనితనం వల్ల. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండే. మొదటిసారిగా నాకే ఇచ్చింది టికెట్. అప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కలన్నా ఇష్టంగా నా కోసం పనిచేసిరా? నేను గెలిచి వచ్చిన రెడ్డి మంత్రులు ఎవరు చేయలేదా? బీసీ మంత్రులు కూడా చేయలేదు? బీసీ వాళ్ళు చేసిరు 100%. రెడ్డి మంత్రులు ఎవరెవరు చేయలేదు? ఈ పేర్లు ఎందుకు మీకు తెలియదు? ఏముంది ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడా చేయలేదా? చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పేర్లు ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు. నేను ఏం చెప్తా ఉన్నా, కేవలం అందులో కూడా నా కోసం పనిచేసిన రెడ్లు ఒకరిద్దరు ఉన్నారు. నా కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు 100%. మీ గురించి రెడ్డిలో ఆయన నేనేమంటున్నా, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అప్పుడు పోటీ చేశారు. చేసినప్పటికి కూడా ఆయన చేశాడు. దాంట్లో నేనేమంటున్నా, చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న కూడా అందరి కోసం పనిచేసిండు కదా. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళు? నన్ను గెలిపించుకుంది బీసీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి నేను పక్కా వాళ్ళ కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. ఓన్లీ రెడ్డి సెక్షన్ సపోర్ట్ చేయలేదంటారా? ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు నాకు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవాలి కదా. అట్లా అయితే చేస్తే గెలవలేదు కదా. విషయం ఏంటంటే ఓన్లీ బీసీలు మాత్రమే. ఓకే, ఓన్లీ బీసీలు మాత్రమే చివరి క్షణంలో మేల్కొని ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఉపాయాన్ని పసిగట్టి వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్